రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అతని మీద ఉన్న నమ్మకంతో బీసీసీఐ కూడా గంభీర్ చెప్పిన ప్రతి డిమాండ్కు తలొగ్గింది. అతనికి ఇష్టమైన సపోర్టింగ్ స్టాఫ్నే ఇచ్చింది. కానీ ఫలితాలు మాత్రం కనిపించట్లేదు. గంభీర్ హెడ్ కోచ్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత టీమిండియా కేవలం వైట్ బాల్ ఫార్మేట్లో మాత్రమే సత్తా చాటింది. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మేజర్ విక్టరీని అందుకున్నప్పటికీ రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. గత ఏడాది కాలంగా టెస్టుల్లో మన ఫలితాలే దీనికి నిదర్శనం. టెస్టుల్లో 10 మ్యాచ్లు ఆడి 3 మాత్రమే గెలిచి 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. అంటే టెస్టుల్లో 30% విజయాలే నమోదయ్యాయి. వన్డేల్లో 3 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయి 1 డ్రా చేసుకుంది. కానీ టీ20లో మాత్రం భారత్ మంచి ప్రదర్శన కనపరిచింది. ఆడిన 6 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఈ సమయంలో వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా 4 మ్యాచ్లు ఆడి అన్నింట్లోనూ గెలిచింది. ఇదిలా ఉంటే గంభీర్ కోచ్గా కొన్ని చెత్త రికార్డులు కూడా భారత్ ఖాతాలో చేరాయి. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోవడం వీటిలో మొదటిది. భారత్తో పోలిస్తే పెద్ద బలంగా లేని లంక చేతిలో సిరీస్ ఓటమి ఒక విధంగా టీమిండియాకు షాక్ అనే చెప్పాలి. అలాగే స్వదేశంలో టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోరుకు ఆల్అవుట్ కావడం, సొంత గడ్డపై న్యూజిలాండ్తో 36 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ను కోల్పోవడం, అలాగే 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి ఉన్నాయి. ముఖ్యంగా 24 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ భారత్కు ఘోర పరాభవంగా చెప్పచ్చు. అదే సమయంలో 41 ఏళ్ల తర్వాత స్వదేశంలో 4 టెస్టులు ఓడిపోవడం కూడా తొలిసారి. ఇక 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం గంభీర్ కోచింగ్లోనే జరిగింది. మొత్తం మీద కోచ్గా ఇప్పటివరకు గంభీర్ మార్క్ పెద్దగా కనిపించనే లేదు. ఐపీఎల్లో సక్సెస్ అయిన గంభీర్ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం పేలవ ఫలితాలు సాధించడం భారత్ ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ ముగిసేసరికి మిగిలిన టెస్టుల్లో ఫలితాలతో గంభీర్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.